హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. ప్రజెంట్ ఏపీలో రిషికొండ చర్చనీయాంశంగా మారిందని చెప్పొచ్చు. అయితే అసలు అది ఏం జరుగుతోంది అక్కడ, ఎక్కడి నుంచో తీసుకొచ్చిన మెటీరియల్ ఏంటి, ఆ బాత్రూమ్లు ఏంటి, లక్షలు పోసి అది మొత్తం దాన్ని తీర్చిదిద్దడం ఏంటి, అసలు దీనిపైన మొత్తంగా అసలు ఏపీలో కొన్ని క్రైమ్స్ మెల్లమెల్ల బయటపడుతున్నాయి. మొన్న రోజు అదొక క్రైమ్ బయటపడింది. ఆంధ్రాకి సంబంధించి 100 కోట్లు స్కామ్ చేసింది అన్నట్టుగా మొన్న తెలిసింది. ఇప్పుడు నెక్స్ట్ అటు సీఎంకి సంబంధించింది ఒకటి బయటపడుతుంది. అయితే రిషికొండ అనేది ప్రజల కోసం చేశాము అన్నట్టుగా అయితే మాట్లాడుతున్నారు. ఒక ట్వీట్ చదివి వినిపిస్తాను. రోజా పెట్టడం జరిగింది. రిషికొండ పర్యాటక శాఖ స్థలంలో పర్యాటక శాఖ భవనాలు నిర్మించడం తప్ప. ఓకే, అంటే ఇది జనాల కోసం నిర్మించారా అన్నట్టుగా అయితే తప్ప, జనాల కోసం నిర్మించడం తప్ప అని చెప్పేసి ఆమెను క్వశ్చన్ చేస్తుంది. విశాఖ నగరాన్ని విశ్వనగరంగా అభివృద్ధి చేయాలని కంకణం కట్టుకున్న మా ప్రభుత్వంలో అంతర్జాతీయ ప్రమాణాలతో భవనం నిర్మించడం తప్ప. ఓకే, విశాఖని ఒక విజయనగరంగా చూడాలి అనుకొని, విశ్వసనీయమైన నగరంగా విజయనగరంగా చూడాలి, ఒక విక్టరీ సిటీ లాగా చూడాలనుకుంటున్నాము. అది మేము చేసిన తప్ప. సెకండ్, వర్షానికి కారిపోయే అసెంబ్లీని, సచివాలయాన్ని కట్టిన వాళ్లకు అత్యంత నాణ్యతతో రుషికొండ భవనాలు నిర్మించడం చూసి ఓర్వలేకపోవడం సహజమేనా? ఓకే, సహజమేనా అని క్వశ్చన్ పెట్టారు, కానీ ఆబ్వియస్లీ సహజమేనా అంటే అవసరం లేని దానికి ఎక్కువ అమౌంట్ ఎందుకు అని చెప్పేసి క్వశ్చన్ చేశారు. 2021లోనే కేంద్ర అటవీ పర్యావరణ శాఖలకు సమగ్ర విరాళాలు ఇచ్చి రుషికొండ నిర్మాణాలు చేపట్టిన మాట వాస్తవం కాదా? 2021లోనే దీనికి సంబంధించిన మొత్తం అటవీ శాఖ అలాగే పర్యావరణ సంబంధించి ముందే పర్మిషన్స్ ఇచ్చారు. మరి అప్పటికి ఇంకా మీకు అప్పుడు రాని ప్రాబ్లం ఇప్పుడు ఎందుకు వస్తుంది? 61 ఎకరాలలో 9.88 ఎకరాల్లోనే నిర్మాణాలు చేపట్టడం, ఇందులో అక్రమం ఎక్కడుంది? అసలు ఆ ఏరియానే రిస్ట్రిక్టెడ్ ఏరియా అంటే అక్కడ ఇంకా అక్రమం ఎక్కడుంది అని అడుగుతున్నారు. ఓకే, విశాఖ ఖ్యాతిని ఇనుమదించేలా రాష్ట్రానికే తలమానికంగా భవనాలు నిర్మించడం కూడా నేరమేనా? ఓకే, అంటే అవుట్స్కట్స్లో నిర్మించారు అన్నట్టుగా మాటలు వినిపిస్తున్నాయి కాబట్టి అందుకే దాన్ని నేరం కింద కన్సిడర్ చేశారు. కానీ ఇందులో మొత్తం ఎక్కడ నేరం ఉంది అంటే ఫస్ట్ ఈ ట్వీట్ మొత్తం నేను చదివిన తర్వాత మీకు క్లారిటీగా అర్థమైపోతుంది. ప్రపంచ పర్యాటకులను ఆకర్షించేలా 5 స్టార్ వసతులతో నిర్మాణాలు చేయడం తప్పేనా? అంటే 5 స్టార్ హోటల్స్ అంటే చాలామంది ఏంటి అంటే ఒక లెవెల్ వరకు ఎక్స్పెక్ట్ చేస్తారు, తాజ్ కృష్ణ అలా, కానీ మరీ 37 లక్షల బాత్రూమ్ అనేది ఒక విధంగా అదొక మరీ అంత 5 స్టార్ కూడా అక్కర్లేదని జనాల ఫీలింగ్. 7 బ్లాకుల్లో 8 నిర్మాణాలు వసతులు ఉంటాయో గతంలో టెండర్ డాక్యుమెంట్లలో పొందుపరిచిన మాట వాస్తవం కాదు. అయితే టెండర్లలో దీనికి సంబంధించి మొత్తం ఇక డీటెయిల్స్ అయితే ఇవ్వకుండా సగం అక్కడ ఇంత చేయబోతున్నాం, ఇన్ని ఎకరాల్లో చేయబోతున్నాం అన్నట్టుగానే ముందు ఇచ్చారు. 7 బ్లాకులలో 8 నిర్మాణాలు ముందు మేము ఇచ్చాం కదా, మరి ఎందుకు ఇప్పుడు దాని గురించి మాట్లాడు? హైకోర్టుకు ఈ నిర్మాణాలపై ప్రతి దశలోనూ అధికారులు నివేదికలు సమర్పించిన వాస్తవం దాచేస్తే దాగుతుందా? అంటే ఈ నిర్మాణం స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా అంటే నెక్స్ట్ సంవత్సరాలకు సంబంధించి మళ్ళీ వస్తారేమో అన్న ఉద్దేశంతో నిర్మాణం స్టార్ట్ చేశారు. అయితే ఈ నిర్మాణం ఇంకా కంటిన్యూ అవుతూనే పోతుంది. కంటిన్యూ అవుతూ పోవడం వల్ల ఇప్పుడేమైపోయిందంటే ఇంత బడ్జెట్ ఎందుకు అని చెప్పేసి హైకోర్టుకి అన్ని ముందు ఇచ్చినప్పటికీ ఇప్పుడు ఎందుకు బయటకు వస్తుందంటే హైకోర్టుకి నిజంగా మీరు ముందు ఇచ్చారా లేదా అని చెప్పి ప్రజలు డౌట్ పడుతున్నారు. ఇన్నాళ్ళు ఇవి జగనన్న సొంత భవనాలని ప్రచారం చేసిన వాళ్ళు ఇప్పటికైనా అవి ప్రభుత్వ భవనాలని అంగీకరిస్తారా లేదా, అవునా కాదా అని చెప్పేసి రోజా ప్రశ్నించడం జరుగుతుంది. అంటే ఇవి వాళ్ళకి సొంతంగా చేసుకునేవి కాదంటే వాళ్ళకి ఎవరైతే ప్రజలు అక్కడికి వచ్చి పర్యటించి ఇక్కడ బాగుంది రిషికొండలో ఇలా కట్టారు ఈ భవనం అని చెప్పేసి చూడడానికి పబ్లిక్ని అట్రాక్ట్ చేయడానికి మాత్రమే కట్టారంట ఈ భవనం. హైదరాబాద్లో సొంత ఇల్లు కట్టుకున్నారని హయత్ హోటల్లో లక్షలు ప్రజలు డబ్బులను అద్దెలుగా చెల్లించిన వాళ్ళను ఈరోజు విమర్శలు చేసేది అంటే ఓవరాల్గా ఇది వైఎస్ఆర్సీపీ వాళ్ళు అటు టీడీపీలో ఉన్న కొంతమంది లీడర్ల గురించి మాట్లాడుతున్నారు. అంటే ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ అని చెప్పుకోవచ్చు. టు బి ఆనెస్ట్లీ ఆయనకి ఉన్న ఇల్లులు కూడా సగం ఆస్తులన్నీ అమ్ముకొని ఇక్కడికి ప్రజెంట్ ఆయన రావడం జరిగింది, అందరికీ తెలిసిన విషయమే. అయితే దాంట్లో కూడా మీరా ఇప్పుడు మమ్మల్ని విమర్శించేది అంటున్నారు. ఆబ్వియస్లీ ఇప్పుడు మీరు అపోజిషన్లో కూడా లేని పరిస్థితి కాబట్టి ఈ మాట్లాడడం తప్పు కాదని చెప్పొచ్చు.
లేక్ వ్యూ గెస్ట్ హౌస్, పాత సచివాలయం ఎల్ బ్లాక్, హెచ్ బ్లాక్లో 40 కోట్ల హంగులు అద్ది రాత్రికి రాత్రి వాటిని వదిలేసి విజయవాడ వచ్చిన వాళ్ళు ఈరోజు విమర్శలు చేశారు. అంటే ఇది ముందటికి సంబంధించి మాట్లాడడం జరుగుతుంది. అంటే ఒకప్పుడు వాళ్ళు ఇప్పుడు ప్రభుత్వంలో టీడీపీకి హయాం నడుస్తుంది, అప్పుడు జరిగిన కొన్ని కుట్రల గురించి మాట్లాడి మరి మీరా ఇప్పుడు మమ్మల్ని విమర్శించేది, మేము చేసిన దానికి మేము మంచి చేసిన మమ్మల్ని విమర్శిస్తున్నారు అన్నట్టుగా ఆమె మాట్లాడుతుంది. మా వైఎస్ జగనన్న పైన మా పైన ఎంత వ్యక్తిత్వ హననం చేసినా రాబోయే రోజుల్లో ప్రజల సమస్యలపై పోరాటంలో వైఎస్ఆర్సీపీ పార్టీ వెన్ను చూపేది లేదు, వెనుకడుగు వేసేది లేదు. జై జగన్. ఓకే, సో క్లియర్ కట్గా మేము చేసింది తప్పు కాదు, రిషికొండ మేము జనాల కోసం చేసినాము, అక్కడ లగ్జరియస్ విల్లా మేము ఒక 5 స్టార్ హోటల్ లాగా అనుకున్నాం, యాక్చువల్లీ అది 12 స్టార్ హోటల్ అని చెప్పొచ్చు. నిజానికి ఒక మేబీ అంబానీ ఇంట్లో అంత కాస్ట్లీ ఉంటాయేమో, అక్కడ లోపలికి వెళ్ళి చూస్తే అసలు అది అక్కడ రిస్ట్రిక్షన్స్ ఉన్న ఏరియాలో మీరు అసలు కట్టడమే తప్పు. అంటే అలాంటిది అంత పెద్ద భవనం కట్టి అది ఆయనకు పర్సనల్గా ఉంటుంది అని చెప్పిన వాళ్ళే ప్రజెంట్ ఇప్పుడు అది ప్రజల కోసం కట్టాము అంటుంది. అంటే ముందు ప్రభుత్వం కూడా మీరు చేసిన తప్పులు ఇవి, మీరు మమ్మల్ని విమర్శించేంత స్టేజ్లో ఉన్నారా అని చెప్పేసి ప్రజెంట్ రోజా మాట్లాడుతున్న మాటలు ఓవరాల్గా అంటే ఇది ట్రోలర్స్కి ఇంకొంచెం కంటెంట్ దొరికిందనమాట మాట్లాడడానికి. సో మీరేమనుకున్నారు, రిషికొండ కట్టడము ఆంధ్రప్రదేశ్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మారబోతుంది అంటే ప్రజలు అక్కడికి వెళ్ళి తండోపతండాలు ఓ ఇంత మంచి కట్టరని చెప్పి చూడ్డానికా, లేకపోతే నిజంగానే వీళ్ళు డబ్బు కొట్టుకోవడానికి వీళ్ళ అంటే దోచుకున్న డబ్బును అక్కడ పెట్టడానికి మాత్రమే చేస్తారా ఏంటనేది మీరు ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఇది వాళ్ళ వీడియో, ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం.